చేతి అద్దకం, యాంత్రిక అద్దకం పరిశ్రమలు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నడుస్తున్న అద్దకం పరిశ్రమల వలన దిగువ ప్రాంతాలైన నిండ్ర, విజయపురం మండలాల్లో కలుగుతున్న నీటి కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అద్దకం పరిశ్రమల సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నగర్లో ఉన్న వ్యర్థ నీటిని శుద్ధీకరణ చేసే ప్లాంట్ తెరిచే ప్రక్రియలో ఉన్న సమస్యలు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ద్వారా తనిఖీ చేసి వాటిని పరిష్కరించాలని తెలిపారు. యాంత్రిక అద్దకం పరిశ్రమలన్నీ సిస్టమ్ను 4 నెలల సమయంలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దానికి సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి, కాలుష్య నియంత్రణ మండలికి తెలియజేయాలని సూచించారు. నగర్లో ప్రస్తుతం నడుపుతున్న అన్ని యూనిట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కాలుష్య నియంత్రణ మండలిని నగరి కమిషనర్ను ఆదేశించారు. వ్యర్థ నీటిని శుద్ధీకరణ చేసే ప్లాంట్ నిర్వహణ గురించి 15 రోజుల తర్వాత జరిపే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.